దగ్గర నుంచి వెళ్ళిపోయిన ప్రియులను మళ్ళీ కలుసుకుని వారితో మనం ఏకమై యుగయుగాలు యేసయ్య దగ్గర యుగయుగాలు జీవించే ఒక నగరం కానీ, ఒక పట్టణం కానీ, ఒక లోకం కానీ ఇంకొకరికి ఎవరికి ఏమీ లేదు. ఈ ఉన్నతమైన నిరీక్షణ ఉన్నది యేసయ్య బిడ్డలకు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎందుకు రాబోతున్నాడండి? మనం తీసుకెళ్ళిపోవడానికి. తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడండి? మేఘాలకు వెళ్ళిపోతాడండి. నాకై నా యేసు కట్టాడు కదా. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను మీకోసం నివాసం ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. కరెక్టే కదా. నేను వెళ్ళి నేనుండు చోటని మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి కరెక్టే కదా. అంటే పరలోక రాజ్యంలో నివాసాలు దేవుడు కట్టాడు. కరెక్టే కదా. అక్కడ మనకు దేవుడు ఒక భవనం ఏర్పాటు చేశాడు. కరెక్టే కదా. అంటే మన కోసం అనేది ఒక నగరం ఉంది, మన కోసం ఒక పట్టణం ఉంది, మన కోసం ఒక ఇల్లు ఉంది. అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. కేవలం నీ దేహాన్ని స్వస్థపరచడానికి వచ్చిన యేసయ్యే మొదటి రాకడే నీకు ఇంత పండుగ అయిపోయినప్పుడు కోటాను కోట్ల యుగయుగాలు మహాదేవుని ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన సముఖంలో ఉండే భాగ్యం ఇవ్వడం వచ్చేటువంటి ఆ రెండవ రాకడ ఇంకెంత సంబరం, ఇంకెంత పండుగ. అమ్మా, నా కోసం ఎడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం అన్నట్లుగా తావాలు చేయాలి. అడుగడుగు మన యేసురాజు మేఘంలోన రానయ్యున్నాడు కొంచెం కాలంలోన. జై జైలు పాడుచు ఎదురెలదా, గీతాలు పాడుచు ఎగిరెలదా. హల్లెలూయా హల్లెలూయా పాట పాడేదం, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మొదటి రాకడలో కూడా ఏ పాటలు పాడారు? హల్లెలూయా పాటలు పాడడం లేదా? ఇప్పుడు మరలా రెండవ రాకడలో కూడా మనమే పాడుకోవాలా? ఆమేన్, హల్లెలూయా. కనుక నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మొదటి రాకడే మనకి ఎంత